హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదా, నేను మూడో టెంపుల్ విజిట్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. చూసారా, కొంచెం కొంచెం చీకటిగా ఉంది, అయినా కూడా చాలా బాగుందండి. చాలా ఖాళీ ప్రదేశం ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయి, చల్లటి గాలి వస్తుంది. ఒకవైపు ఖాళీ ప్రదేశం, ఒకవైపు గుడి ఉంటుంది. ఇక్కడ ఈ కొండపైన ప్రధాన ఆలయం ఉంటుందండి. ఈ గుడి కూడా ఎక్కువ ఎత్తులో ఏం లేదు, ఎవరైనా సులువుగా ఎక్కడానికి వీలుగానే ఉంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎక్కొచ్చు. మా వాళ్ళు అయితే ఫోటో దిగడానికి రెడీ అయిపోయారు. లాస్ట్ గ్రూప్ పిక్ అండి ఇది. మళ్ళీ రిటర్న్ చేయగడబడితే దిగలేవని చెప్పేసి వెళ్ళేటప్పుడే అందరం కూర్చొని పిక్స్ దిగేసి వెళ్ళామండి. ఇది కొండ అంచుల్లో ఉంటుంది ఆలయం. ఈ ఆలయం చూడటానికి చిన్నగా కనిపించవచ్చు, కానీ ఈ ఆలయం ప్రాముఖ్యత చాలా ఉంది. చూసారా, మా వాళ్ళు ఆల్మోస్ట్ ఎనర్జీస్ అన్నీ డౌన్ అయిపోయి చాలా స్లోగా ఎక్కుతున్నాము. మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నాం కదా. కానీ ఈరోజు డే అంతా ట్రిప్తో ఎంజాయ్ చేసాం బాగా. ఇక్కడ చాలా మంచి చక్కటి గాలి వస్తుంది. వ్యూ కూడా చూడటానికి చాలా బాగుంది. కొండపైకి వెళ్తూ ఉన్న కొద్దీ ఎంతటి ఏజ్ వాళ్ళైనా చాలా సులువుగా ఎక్కేయచ్చు ఈ కొండని. కొన్ని ఏకాదశి అట్లాంటి కొన్ని మెయిన్ డేస్ ఉంటాయి కదా, అక్కడ ఊరు వాళ్ళు వచ్చి, దగ్గర వాళ్ళు వచ్చి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారంట. అక్కడ చక్కగా మెట్లకు కూడా పూజలు చేశారు. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఆ చెట్ల దగ్గర పూజలు చేస్తున్నారు. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందండి. ఈ ఆలయానికి లోపల పైకప్పు ఉండదు. స్వామివారి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వేసినా ఆ స్లాబ్ పడిపోతూ ఉందంటండి, అందుకే స్లాబ్ వేయలేదంట. చూసారా ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో. చుట్టూ గుడి కూడా చాలా విశాలంగా అనిపించింది. చూసారా, ఇది కొండకి ఒక పక్కన అంచులో ఉంది ఈ టెంపుల్. చూడటానికి వ్యూ చాలా బాగుంది. చూడటానికి ఆలయం మొత్తం ఉన్నట్లు కనిపిస్తుంది, లోపలికి వెళ్తే కానీ అర్థం కాలేదు మాకు. చూసారా, ఆల్మోస్ట్ అందరికీ వికెట్స్ డౌన్ అయిపోయి కూర్చున్నారు. చుట్టూ స్వామివార్లు ఉన్నారు, దేవతామూర్తి. మాకు తెలీదు వెళ్ళే వరకు లోపల అలా ఉంటుంది అని. ఇక్కడ కూడా ఎవరో వచ్చారు పూజలు చేసుకోవడానికి. లక్ష దీపోత్సవం చేస్తున్నారంట. చక్కగా వాళ్ళు కూడా వచ్చి ఆ దీపాలని సెట్ చేసుకుంటున్నారు, ఆవు నెయ్యి ఒత్తులేసి. వాళ్ళు కూడా అప్పుడే వచ్చినట్లున్నారు, చూస్తుంటే అప్పుడే స్టార్ట్ చేసినట్లున్నారు వాళ్ళు కూడా పని. చీకటి పడిపోతుంది, అక్కడేమో కరెంట్ లేదు. మేము అలా చీకట్లోనే చాలాసేపు కూర్చున్నాం. చూసారా, ఎవరి పనులు వాళ్ళే చేసుకొని బిజీగా ఉన్నారు. పూలు తీసేవాళ్ళు పూలు తీస్తున్నారు, ఆకులు ఒలిసే వాళ్ళు ఆకులు ఒలుస్తున్నారు. ఇంకా పూజారి గారు రాలేదని మేము వెయిట్ చేస్తున్నాము. చూసారా, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ బిజీలో మా వాళ్ళు ఉన్నారు. పూజలు చేస్తూనే ఉన్నారు, ప్రతి గుళ్ళో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి అలా కూర్చున్నాం. వాళ్ళు కూడా పాపం బాగా కష్టపడుతూనే ఉన్నారు. చూసారా, అవన్నీ ఆవు నెయ్యి డబ్బాలు పెద్ద పెద్దవి తెచ్చారు. అవన్నీ ఆ ప్రమిదల్లో నింపుతున్నారు. తర్వాత డెకరేషన్ చేస్తారేమో చూడాలి. మనకు తెలీదు వాళ్ళెవరో.
కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చక్కగా మాట్లాడారు. మమ్మల్ని కూడా హెల్ప్ చేయమన్నారు. మా వాళ్ళు కూడా చక్కగా హెల్ప్ చేశారు. వాళ్ళు ఫుల్గా బిజీగా పనులు చేసుకుంటున్నారు. చూసారా ప్రమిదల్ని ఎలా సెట్ చేసుకుంటున్నారో వాళ్ళు. ఒక దాని పక్కన ఒకటి పెట్టేసి చక్కగా ఆవు నెయ్యిని పోసి అందులో ఒత్తులేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా స్పీడ్గా ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆవు నెయ్యిలో అలా ఒత్తుల్ని తడుపుతున్నారు. అవి నేను అడిగాను ఎన్ని ఒత్తులు ఉంటాయంటే 1000 అని చెప్పారు. చూసారా ఎంత పెద్దగా ఉందో ఒత్తి. ఇక్కడ మగవాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. చూసారా ఆకులు ఎలా ఒలుస్తున్నారు డెకరేషన్కి. మా వాళ్ళు కూడా పనిలో నిమగ్నం అయిపోయారు. చక్కగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయ్యగారు రావటం లేట్ అవడం వల్ల మేము కొంచెం సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. చూసారా మా వాళ్ళు ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నారో. మా వాళ్ళు చక్కగా హెల్ప్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా. దీపాలు కూడా రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. చూసారా మేము వచ్చినప్పటికీ ఇప్పటికే ఆల్మోస్ట్ రెడీ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది అండి అవన్నీ. కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం చీకటిగా అనిపించింది, కానీ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. పైన ప్రశాంతమైన వాతావరణం అలా చాలా బాగుంది. చూసారా ఒత్తులు ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చక్కగా ఒత్తులు వేసి వెలిగిస్తున్నారు. వాళ్ళు కూడా చుట్టుపక్కల దగ్గర ఊరు వాళ్ళనే చెప్పారు. అగో చూసారా ఇందాక ఒలిచిన పూలతో ఎలా డెకరేట్ చేస్తున్నారో. చాలా చక్కగా అలంకరించారు. చాలా స్పీడ్గా చేసేస్తున్నారు వాళ్ళు. చూసారా అది నామాలు, ఇదేమో శంకు చక్రం. చూసారా ఎంత స్పీడ్గా చేసేసారో. ఇందాక పూలను అందుకే ఒలిచారు. అగో చూసారా దీపాలు మొత్తం వెలిగించేసి చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగుంది. గుడి నిండా దీపాలు, ఇలా స్వామివారు. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆవులు కానీ గేదెలు కానీ ఈనినప్పుడు వచ్చిన పాల నుంచి వచ్చే వెన్నెను తీసి స్వామివారికి రాస్తారంట. అది నెయ్యిగా మారుతుందంట. చూసారా ఎంత చక్కగా ఎంత అలంకరించారో. చాలా బాగుంది. చూసారా ఎంత చక్కగా ఉందో. చూసారా ఎంత చక్కగా చేశారో ఆ ముగ్గులు అదంతా. ఇగో చూడండి పై అటు నుంచి అటు చివరి వరకు చక్కగా ముగ్గుల్లో దీపాలు పెట్టారు. అంత గాలిలో కూడా ఆ దీపాలు చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు,
అంత అందంగా తీర్చిదిద్దారు. ఆ ముగ్గులు, ఆ దీపాలు చూసారు ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో. చూడండి ఒకసారి టెంపుల్ అంతా చూడండి ఎంత చక్కగా అలంకరించారో. ఇదిగో ఈ స్వామివారినండి స్వయంభుగా వెలిసారు మత్స్యావతారం. ఇక్కడ ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా సెంటిమెంట్ అంటండ. ఆవుల నుండి మొదటి వెన్న కానీ తీసి స్వామివారికి సమర్పించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక అశుభం జరుగుతుందంట. అందుకే చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారంట. చూసారా స్వయంభుగా వెలిసిన మత్స్యావతారంలో ఉన్న వెంకన్న స్వామి. దీన్ని నేతి వెంకన్న స్వామి అని అంటారు. చూసారా ఆ ఫ్లవర్స్తో ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా చేశారో. చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. చూసారా తర్వాత కరెంట్ రావడం వల్ల ఎంత చక్కగా ఇదిగోండి లోపల వెంకన్న స్వామి. ఇది వెలిసిన నిజరూప దర్శనం. చూసారా అక్కడ కూడా ఎంత చక్కగా అలంకరించారో. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నైట్ చాలా టైం అయిపోయింది. స్వామివారు ఎంత అందంగా ఉన్నారు. ఆ అయ్యగారు కూడా చక్కగా రిసీవింగ్ మంచిగా చేసుకున్నారు. అక్కడ అడగంగాతోనే చెప్పారు, నాకు తెలియదు కదా. అక్కడ వాళ్ళు కూడా అదంతా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మేము అలా మొత్తం కంప్లీట్ చేసుకొని వన్ డేలో మొత్తం 3 టెంపుల్స్ చూసాము. చూసారా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా ఈ గుడితో మా ఆఖరి ప్రయాణం ఆ రోజుతో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక టెంపుల్. మేము అలా ఇయర్ వెళ్తాం ఖచ్చితంగా. 1 డే టూర్ అని. నార్మల్గా కూడా టూర్స్ వెళ్తూనే ఉంటాము. కాకపోతే కార్తీక మాసంలో ప్రత్యేకంగా స్పెషల్గా టెంపుల్స్ వరకే వెళ్ళిపోతాము. 1 డేలో మ్యాక్సిమం ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేసేస్తాము గుళ్ళన్నీ. చూసారా గుడంతా ఎంత చక్కగా అనిపించిందో.